మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం. దేవా, నా జీవితంలో ఏదైనా నీవే చేయగలవు. సమస్తము నీ చేతిలోనే ఉందయ్యా. నా జీవితంలో ఏ కార్యమైనా అది నీవే చేయగలవు. అది నీకే సాధ్యం. నీ వల్లనే నేను దాన్ని పొందుకోగలుగుతాను. ఇంకెవ్వరి వలన నాకు దొరకదయ్యా. చేస్తే దేవుడే చేయాలి. ఒక అద్భుతమైన వర్తమానం. ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. ఇర్మియా ప్రవక్త దేవునితో మాట్లాడుతున్న మాట. యెహోవా, నీవు నన్ను రక్షించుము, నేను రక్షించబడతా. నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థపరచబడతా. నేను ఇలా నిరీక్షించటానికి నా నిరీక్షణకు ఆధారం నీవే అని అన్నట్లుగా భక్తుడు ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, అయ్యా, నువ్వు స్వస్థపరిస్తేనే నేను స్వస్థపడతా. నీవు బాగు చేస్తేనే నేను బాగుపడతా. నీవు రక్షిస్తేనే నేను రక్షిస్తా. నీవు రక్షిస్తేనే నేను రక్షించబడతానయ్యా. ఈ నా నిరీక్షణకు నీవే కారణభూతుడు అయ్యా. నీవు తప్ప ఈ కార్యం ఇంకెవ్వరూ చేయలేరయ్యా. చేసిన తూతూ మంత్రం ఒకరోజు 2 రోజులు నిలవబడేది, కానీ శాశ్వత పరిష్కారం నీ దగ్గరే దొరుకుతుందయ్యా. ఇది నీవే చేయగలవయ్యా, నీవే చేయగలవయ్యా అని మాట్లాడుతున్నాడు. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా, అయ్యా, నువ్వు కాపాడితేనే నేను కాపాడబడతా అను. నీవు రక్షిస్తేనే నేను రక్షించబడతా. నీవు నాకు భద్రత ఇస్తేనే నేను భద్రపరచబడతా. ఉదయం ఆఫీస్కి, డ్యూటీకి, ప్రయాణమే వెళ్ళేటప్పుడు, పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు, కాలేజీకి పంపించేటప్పుడు అనండి ఈ మాట. అయ్యా, నా పిల్లలను నువ్వు రక్షిస్తేనే వాళ్ళు రక్షించబడతారయ్యా. వారి ప్రయాణాల్లో మీరు కాపుదలిస్తేనే వారు కాపాడబడతారయ్యా. నేనంట, దేవుడు ఒక వ్యక్తిని కాపాడితే, దేవుడు ఒక వ్యక్తిని రక్షిస్తే, దేవుడు రక్షించే మనుషుణ్ణి ఎవ్వడు భక్షించలేడు, మరి ఏమీ చేయలేడు. ఇర్మియా ప్రవక్త దేవుని ప్రతినిధిగా నిలవబడి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ముక్కుసూటితనం, ఆయన నైజం. అలాగని తన సొంత మాటలు మాట్లాడేవాడు కాదు. దేవుడు ఏది మాట్లాడమన్నారో అదే మాట్లాడేవాడు. యథార్థవాది లోక విరోధి అనే సామెత మీరు ఎరుగుదురు కదా. ఉన్న మాట అంటే ఉలికిపాటు ఎక్కువ. సామెతలు తెలుసు కదా మీకు. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు చెప్పమన్నది చెప్పాడు. బబులోను రాజు వస్తాడు, నాశనం చేస్తాడు, మిమ్మల్ని చెరగా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన మీద తిరగబడకండి, కొంతకాలం దాస్యత్వానికి వెళ్ళండి, తర్వాత నేను మిమ్మల్ని విడిపిస్తా అని చెప్తే, దేశపు రాజు, ప్రజలు, ఆ అధికారులు ఏమన్నారు తెలుసా? ఈ ఇర్మియా అనేవాడు వాళ్ళకు వకల్తా పలుకుతున్నాడు, వాళ్ళకు తొత్తయ్యాడు, అమ్ముడు పోయాడు. శత్రువులు మన మీదకు వస్తూ ఉంటే జయించుదాం రండి, చంపేద్దాం రండి. ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇవ్వాలి. ఏమంటారు దాన్ని? ఇన్స్పైర్ అయ్యేటట్లుగా స్పీచ్ ఇవ్వాలి. ఇవ్వకపోక కృంగుబాటు స్పీచ్ ఇస్తున్నాడు. ఏంటి? శత్రువునిగా ఎంచి ఇర్మియాను గోతిలో దించేశారు. జగటగల ఊపిలో, గోతిలో బురదగలిగిన గోతిలో దించేశారు. నీళ్లు లేవు. మనిషి త్రాగటానికి నీళ్లు ఉంటే ఒక 7 రోజులు బ్రతుకుతాడు. ఆహారం లేకపోయినా పర్వాలేదు, నీళ్ళు లేకపోతే బ్రతకలేడు కదా.
నీళ్లు లేని గోతిలో బురదలో ఇర్మియాని దించారు. తమ్ముడు, దేవుని కొరకును ఉద్యోగ స్థలంలో నిలవబడ్డప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. దేవుడు బ్రతకమన్నట్లుగా నువ్వు బ్రతికితే ఆశీర్వాదం దేవుడు ఎరుగు. బ్రతకమన్నట్లుగా బ్రతికినందుకు కొన్నిసార్లు నువ్వు నష్టపోయావు. బంధువుల మధ్యలో ప్రజలు నిన్ను శత్రువుగా చూశారు. వాక్యం ఇలా చెప్పింది, నేను ఇలా బ్రతకాలి, మీరు కూడా ఇలా బ్రతకండి అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు నువ్వు కొంతమందికి శత్రువు అయ్యావు. అవునన్నయ్య, మీరు అన్నది నిజమే. నేను వాక్యానుసారంగా మాట్లాడటాన్ని బట్టే చాలామందికి శత్రువునయ్యానన్నయ్య. ఇది నా జీవితంలో జరిగింది అన్న బిడ్డల కింద కామెంట్ బాక్స్లో రాయండి. దేవుని సాక్షిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తే గోతిలో వేశారు. అయితే ఇర్మియాతో ముందే దేవుడు అన్నాడు, ఇర్మియా, వారు నీ మీదకు వస్తారు, నువ్వు నా పక్షాన నిలవబడ్డావు గనుక నేను నీకు తోడై ఉంటా. వారు నీ మీద యుద్ధానికి దిగుతారు, వారు గెలవరు, నీవే గెలుస్తావు. నేను నిన్ను రక్షిస్తా, నేను నిన్ను కాపాడుతా, శత్రువుల చేతికి నిన్ను అప్పగించను, నీ ప్రాణాన్ని భద్రంగా కాపాడుతా అన్నాడు. గోతిలో పడిపోయాడు. ఇక చచ్చిపోతాడులే అనుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ముక్కు ముఖం ఎరుగని అబెద్మెలేకు అనే ఒక షండు రాజు దగ్గరికి వెళ్ళి, ఆయన ప్రవక్తయ్యా, మంచి దైవజనుడయ్యా, అలాంటి వ్యక్తిని ఎట్లా గోతులో వేస్తారయ్యా, తీయండయ్యా అని ముక్కు ముఖం ఎరుగని అబెద్మెలేకు అనే షండు కూషీయుడు రాజుతో మాట్లాడితే, ఆ షండుని మాట విని గోతిలో నుంచి ఇర్మియాని లేవనెత్తారు. గోతికి అప్పగించబడలా. ముందే అన్నాడు కదా, అయ్యా, వాళ్ళు చంపాలనుకున్న వాళ్ళ పన్నాగాలు పారం. నువ్వు చంపాలనుకుంటే నేను చంపబడతా, నువ్వు ప్రాణం తీయాలనుకుంటే నా ప్రాణం పోతుంది. నీవు కాపాడాలనుకున్న నరుణ్ణి ఎవ్వడూ ఏం చేయలేడయ్యా. నువ్వు రక్షించాలనుకున్న వాడిని ఎవడు భక్షించలేడయ్యా. ఏదైనా నీ వలనే కలుగుతుంది. ఇది చదివినప్పుడు చరిత్రలో జరిగిన ఒక దివ్యమైన సంఘటన. టిబెట్ ప్రాంతానికి సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళారట. ఆ దలైలామా యేసుక్రీస్తును ప్రకటించకూడదని కరాఖండిగా చెప్తే, అయినా సాధు సుందర్ సింగ్ గారు ప్రకటించడం ప్రారంభించారట. ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి నీళ్లు లేని ఒక బావిలో, ఒక గోతిలో సాధు సుందర్ సింగ్ గారిని దించి దాని మీద బలమైన మూత అడ్డుబండగా వేసి వెళ్ళిపోయారట. ఆయన ఆ గోతిలోనే ఉండి, ఇలాగే గోతిలో పడ్డప్పుడు యోసేపుని లేవనెత్తేవు కదా, ఇలాగే గోతిలో పడ్డప్పుడు ఇర్మియాని పైకెత్తేవు కదా, సింహాల బోనులో నుండి దానియేలును బయటకు తీసుకొచ్చావు కదా, కాలాలు మారినా నువ్వు మారని దేవుడు అయ్యా, నన్ను నువ్వు లేవనెత్తుతావయ్యా అని ఆ గోతిలో ఉండి దేవునికి మొరపెట్టాడట. అద్భుతం తెలుసా? అద్భుతం తెలుసా? ప్రార్థన చేస్తుండగా గడియలో ఎవరో వచ్చి ఆ బావి మీద ఉన్న మూతను దొర్లిస్తున్నట్లుగా శబ్దం అవుతుంది. అలా చూస్తూ ఉన్నాడు. ఆ బావి మీద ఉన్న మూత తొలగించబడిన తర్వాత ఒక అద్భుత హస్తం అలా చాపి గోతిలో నుండి సాధు సుందర్ సింగ్ గారిని బయటకు తీసుకొస్తే, బయటకు వచ్చిన ఆ సాధు సుందర్ సింగ్ గారు నడుచుకుంటా దలైలామా దగ్గరికి వెళ్ళాడట. ఎదురు నిలవబడితే దలైలామా నిశ్చేష్టుడై చూస్తున్నాడట. బొడ్డు తడుముకుంటున్నాడట నడుం. ఎందుకంటే ఆ బావికి మూత వేసాడు కదా, ఆ మూత వేసిన తాళం, తాళపు కప్ప, తాళపు చేతులు ఈయన దగ్గర ఉన్నాయి. నా దగ్గర తాళపు చేతులు ఉన్నాయా లేవా? తాళపు చేతులు ఆయన దగ్గరే ఉన్నాయి అంటున్నాడు. తాళపు చేతులు నా దగ్గర ఉన్నాయి, ఎవడు ఆ మూత తీయలేడు. ఎలా నువ్వు బయటకు వచ్చావు? అయ్యా, ఆయన కాపాడాలనుకుంటే ఆయన కాపాడాలనుకున్న వాడిని ఎవడేం చేయలేడు. ఆయన రక్షించాలనుకుంటే ఆయన రక్షించాలనుకున్న మనుషుణ్ణి ఈ గొయ్యి, బండరాయి ఏదీ చేయలేదు.
ఒకవేళ ఆయన నన్ను చంపాలనుకుంటే నేను చంపబడతా, కానీ ఆయన ఏదైనా చేయగలడయ్యా. నన్ను బయటకు తీసుకొచ్చాడు. నిశ్చేష్టుడైపోయాడట. తమ్ముడు, చెల్లి, నువ్వు ఏ గోతిలో నువ్వు కూరుకుపోయినా ఆ గొయ్యి అంటది నేను చంపేస్తానని. నువ్వను ఓ పిచ్చి మొహమా, నువ్వు చంపాలనుకుంటే నేను చంపబడినే. నా దేవుడు చంపాలనుకుంటే నేను చంపబడతా. అయినా నా దేవుడు నన్నెందుకు చంపాలనుకుంటాడు? నా దేవుడు మరణాధిపతి కాదు, జీవాధిపతి. ఆఫ్కోర్స్ మరణ జీవములు దేవుని వశములో ఉన్నాయి. ఆయన చంపాలనుకుంటే నేను చచ్చిపోతాను. నా దేవుడు జీవాధిపతి. ఓ మరణమనే గొయ్య నన్నేం చేయలేవు అను. రోగమనే గొయ్య నన్నేం చేయలేవు అను. శరీరాన్ని ఎలుబడి చేస్తున్న ఓ క్యాన్సర్ వ్యాధి అనే గొయ్యి నన్నేం చేయలేవు. శరీరాన్ని ఏలుబడి చేస్తూ తెలియకుండా తొలిచివేస్తున్న ఓ షుగర్ వ్యాధి నువ్వు నన్నేం చేయలేవు. అలాగని స్వీట్ తినేరుగాక, దండం పెడతా. అలాగని ఉప్పు తినేరుగాక. నా శరీరంలో ఉన్న బీపీయా, ఉప్పు తిన్నాను, నన్నేమి చేయలేవు, యేసు నామంలో పో అని ఉప్పు తింటే, అమ్మా ఇది శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. బట్ నీ ప్రాణం తీసే శక్తి ఆ ఉప్పుకు లేదు, ఆ బీపీకి లేదు. ఆయన రక్షించాలనుకున్న మనుషుణ్ణి ఎవ్వడు భక్షించలేడు. అందుకని నేను అంట, ఏదైనా ఆయనే చేయాలి, ఆయన ద్వారానే ఏదైనా మేలైనది దొరుకుతుంది. అందుకనే భక్తుడైన అందుకనే భక్తుడైన యాకోబు యబ్బోకు రేవు దగ్గరుండి, నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నీవు ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టనయ్యా అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతా బాబు. నా కష్టాధ్యతో నన్ను ఆశీర్వదించదయ్యా. 20 సంవత్సరాలు పద్దనరాములో ఉన్న 14 సంవత్సరాల కష్టం వ్యర్థమైంది. ఆఫ్కోర్స్ 6 సంవత్సరాలు కష్టపడి సంపాదించా, స్థితిమంతుడినయ్యా. అయ్యా, నా కష్టాధ్యత ద్వారా సంపాదించబడిన డబ్బుతో నేను ఆశీర్వదించబడనయ్యా. నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతా. తమ్ముడు అను, కష్టపడి ఎగ్జామ్స్ రాశానయ్యా, కష్టపడి ఎగ్జామ్స్ రాశా, చదువుకున్నా కాబట్టి నా కష్టం నన్ను గెలిపిస్తుంది అనొద్దా మాట. నీవు గెలిపిస్తే నేను గెలుస్తానయ్యా, నీవు నిలవబెడితే నేను నిలవబడతానయ్యా, నీవు బ్రతికిస్తే నేను బ్రతుకుతానయ్యా. నా గెలుపు ఓటములు నీ చేతిలో ఉన్నాయి. అయినా నన్ను ఓడగొట్టేవాడివి కాదు కదయ్యా, నన్ను గెలిపించేవాడివి. నేను ఎప్పుడు చెప్తా కదా, గెలిపించుటకే నిన్ను పుట్టించినవాడు ఆయన. ఆమేన్. అది ఎరిగాడు యాకోబు. నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతా, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఆశీర్వదించబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారి ఓ గొప్ప గోత్ర 12 గోత్రాలకు మూల పురుషుడిగా మారి తన సంతతి ఆశీర్వదించబడింది. ఇదే ఎరిగి భక్తుడైన దావీదు గారు సమూయేలు 2వ గ్రంథంలో ఒక మాట ప్రార్థన చేస్తాడు. 7వ అధ్యాయం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనం ఒకసారి చూడండి. 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. చదవబడి నీ మాట తమ్ముడా, చెల్లి, ఈ దినం నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఈ దినమే కాదు, నీ బ్రతుకు దినములన్నిట ఈ మాట దేవుడు నీ జీవితంలో రూఢిపరచునుగాక. ఆమెన్ అందాం. ఆమెన్. ఏమంటాడు? నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. కసాధ్యత ద్వారా ఆశీర్వదించబడతారు, కానీ అది నిలవదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నిత్యము నిలిచి ఉంటుంది. దావీదును దేవుడు ఆశీర్వదించాడుగా.
సొలొమోను దేవుడు ఆశీర్వదించలేదా? ఆయనలో నుంచి వచ్చిన సంతతి 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 నేటికి దావీదు సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ, నేటి వరకు దావీదు సంతానాన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అరే, దావీదు ఎప్పటివాడు సార్? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరానికి చెందినవాడు. ఇప్పుడు 3000 సంవత్సరాలు అవుతుంది. నేటికి దావీదు సంతతి ఆశీర్వదించబడే ఉంది. ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నిత్యము నిలిచి ఉంటుంది. తల్లి, నీవు దీవించబడటం కాదమ్మా, నీ పిల్లల పిల్లలు దీవించబడుదురుగాక. తమ్ముడు, నీవు ఆశీర్వదించబడటం కాదు, నీ పిల్లల పిల్లలు తరతరాలు తరతరాలు దీవెన కారణంగా ఉండునుగాక. అలా ఉండేటట్లు అడగండి. నిత్య ఆశీర్వాదం పొందుకున్నట్లుగా నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతికే కృపద ఇచ్చే అను. నీవు రక్షిస్తే నేను రక్షించబడతానయ్యా, నీవు గెలిపిస్తేనే నేను గెలుస్తానయ్యా, నీవు నన్ను విజేతగా నిలవబెడితేనే నేను విజేతగా ఉంటానయ్యా, నీవు కాపాడితేనే నేను కాపాడబడతానయ్యా. యెహోవా పట్టణమును కాపాడని యొడల, తెలుసు కదా, నువ్వు కాపాడితే నేను కాపాడబడతానయ్యా, నువ్వు నిలవబెడితేనే నేను నిలవబడతానయ్యా, నా జీవితం అంతా నీ చేతిలో ఉందయ్యా. ఓ చిన్న ప్రార్థన చేస్తావా? బ్రతుకు కాలమంతా నిత్య ఆశీర్వాదం నీ తల మీద దేవుడు కుమ్మరించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. తండ్రి, ఇర్మియా ప్రవక్త మాట్లాడిన మాటలు, యాకోబు భక్తుడు మాట్లాడిన మాటలు, మహారాజు అయిన దావీదు గారు మాట్లాడిన మాటలు మా హృదయాలను కదిలించాయి. నీవు రక్షిస్తేనే మేము రక్షించబడతాం, నీవు ఆశీర్వదిస్తేనే మేము ఆశీర్వదించబడతాం, నీవు స్వస్థపరిస్తేనే మేము స్వస్థపడతాం, నీవు కాపాడితేనే మేము కాపాడబడతాం. దేవా, మీ మీద ఎంత గొప్ప నిరీక్షణ ఉంచారో కదా, ఆ నిరీక్షణ వాళ్ళని సిగ్గుపరచలేదయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ మీద అలా నిరీక్షణ ఉంచుదురుగాక. సిగ్గుపరచని నిరీక్షణతో వారి జీవితాలను మీరు ధన్యం చేయుదురుగాక. దీనదాసునిగా నా చేతులెత్తి ప్రతి బిడ్డను దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. యేసు నామం పేరిటి పిల్లల పిల్లలు వర్ధిల్లుదురుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ దినం వారు చేసే ప్రయాణాల్లో, ఉద్యోగ వ్యాపార స్థలాల్లో సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.